హే గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది కదా మిమ్మల్ని పలకరించేసి, అలాగే వీడియోస్ కూడా అప్లోడ్ చేసేసి. చాలామంది డౌట్స్ అడుగుతూనే ఉంటున్నారు, బట్ నేనైతే అంత అవైలబుల్గా లేను. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం, ఓకేనా? ఐఎమ్ ఓకే. ఇంకా ఎలా ఉన్నారు, ఏమైంది, ఏంటి అన్నది అడగద్దు, చెప్పాల్సి వచ్చినప్పుడు నేనే చెప్తాను, ఓకే? ఇంకా డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతాం. సో చాలామంది బిగినర్స్, ఒక 6 or 7 మెంబర్స్ నన్ను ఇన్స్టాగ్రామ్లో అలాగే టెలిగ్రామ్లో కూడా ఒక డౌట్ అయితే అడుగుతున్నారు అనమాట రిపీటెడ్గా. ఏంటా డౌట్ అని అంటే, ఇప్పుడు స్టేట్కి సంబంధించిన బుక్స్ ఉంటాయి కదా, 6th to 12th. సో ఆ బుక్స్, అలాగే ఇప్పుడు ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి కదా 6th to 12th. సో ఈ రెండింటికి కంపారిజన్ చేసి స్టేట్ బుక్స్ మేము చదవచ్చా అంటే, ఎన్సీఆర్టీస్ కొనుక్కోవడానికి మా దగ్గర అంత డబ్బులు లేవు, మేము స్టేట్ బుక్స్ చదవచ్చా, యూపీఎస్సీకి యూజ్ అవుతాయి కదా అనేసి చాలామంది స్టేట్ బుక్స్ చదవడం స్టార్ట్ చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటి అని అంటే, అలా స్టేట్ బుక్స్ ఎవరైనా సరే ప్రిపేర్ అవుతుంటే, ఈవెన్ యూపీఎస్సీకే కాదు గ్రూప్స్కి కూడా చెప్తున్నా, గ్రూప్స్కి కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే స్టేట్ బుక్స్ అయితే వీలైనంతగా మీరు అవాయిడ్ చేయండి. స్టేట్ బుక్స్ని మీరు చదవద్దు. అంటే స్టేట్ బుక్స్లో అంత మ్యాటర్ లేదని చెప్పను, బట్ డెప్త్ మ్యాటర్ అయితే ఉండదు. సో స్టేట్ బుక్స్ని నేను తప్పు పట్టడం లేదు, నా ఉద్దేశం గ్రహించండి. నేను స్టేట్ బుక్స్ని తప్పు పట్టడం లేదు. కాకపోతే ఏంటంటే ఎన్సీఆర్టీస్ స్టేట్ బుక్స్ కంటే కొంచెం డెప్త్గా ఉంటాయి అన్నమాట. సో అందుకని బేసిక్ నుంచి డెప్త్ వరకు ఉంటాయి ఎన్సీఆర్టీస్. సో మీరు స్టేట్ బుక్స్ ఏంటంటే అలా టచ్ చేస్తూ వెళ్ళిపోతాడు, బట్ డెప్త్గా తీసుకువెళ్ళడు. బట్ ఎన్సీఆర్టీస్కి వచ్చేసరికి అయితే బేసిక్స్ నుంచి డెప్త్ వరకు మొత్తం అన్నీ కవర్ చేస్తూ ఉంటాడు. ఈవెన్ మీరు ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే, మీరు ప్రీవియస్ ఇయర్ పేపర్ చూస్తుంటే, అంటే 2024ది యూపీఎస్సీ పేపర్ చూస్తుంటే ఎన్సీఆర్టీకి సంబంధించి చాలా వచ్చాయి తెలుసా బిట్స్. ఎవరైతే ఎన్సీఆర్టీస్ని నెగ్లెక్ట్ చేయకుండా రిపీటెడ్గా చదువుంటే వాళ్ళైతే మంచి ఖుషి ఫీల్ అవుతారు ఎగ్జామ్ పేపర్ చూసి. సో చెప్తున్నారు చాలామంది ఏంటంటే, మేము ఎన్సీఆర్టీస్కి డబ్బులు పెట్టుకోలేము, అలాగే మేము ఎన్సీఆర్టీస్కి అంటే ఇంగ్లీష్లో ఉంటాయి కదా, సో ఇంగ్లీష్లో మేము చదవలేము, సో స్టేట్ అయితే తెలుగులోనే ఉంటాయి కాబట్టి మేము స్టేట్ బుక్స్ చదివేస్తాము, ఎన్సీఆర్టీస్ చదవని చెప్పేసి కొంతమంది ఏంటంటే ఓవర్గా ఆలోచించేసి, ఓవర్గా ఎందుకని అన్నానంటే ఎవరిని అడగరు అనమాట. వాళ్ళు ఎవరిని అడగరు, ఏమీ చేయరు, బట్ వాళ్ళకి అనిపించిందే కరెక్ట్ అన్నట్టు అనుకొని స్టేట్ బుక్స్ మాత్రమే చదువుతారు. ఎన్సీఆర్టీస్ని పక్కన పెట్టేస్తారు, అసలు ఎన్సీఆర్టీస్ని టచ్ కూడా చేయరు. స్టేట్ బుక్స్ చదువుతారు, ఇంకా స్టేట్కి సంబంధించిన అన్ని బుక్స్ కవర్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే, ఇలా చేస్తే మాత్రం మీకు టైం వేస్ట్ తప్పించి మీరు మ్యాటర్లో డెప్త్ అయితే నేర్చుకోరు, కాన్సెప్ట్లో డెప్త్ అయితే నేర్చుకోరు. సో మీరు ఎవరైతే ఇప్పటికీ కూడా స్టేట్ బుక్స్ ఎవరైతే చదువుతున్నారో ఆ బుక్స్ని వదిలేయండి అంటే పక్కన పెట్టేయండి. ఇప్పటికే టైం వేస్ట్ చేశారు చదివి. మీరైతే ఎన్సీఆర్టీస్ షిఫ్ట్ అవ్వండి. మీరు తెలుగులో లేవి ఎన్సీఆర్టీస్ ఇంగ్లీష్లోనే ఉన్నాయి, మేము చదవంటే మీకు బేసిక్ ఇంగ్లీష్ అయినా రావాలి. యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అంటే మీరు తెలుగులో ప్రిపేర్ అయినా సరే మీరు ఎవరినన్నా అడగండి, ఈవెన్ మీరు ఏ టాపర్నన్నా అడగండి, పక్కాగా మీరు ఎన్సీఆర్టీస్ ఇంగ్లీష్లోనే చదవమంటారు. ఇంగ్లీష్లో కాకపోతే తెలుగులో చదివినా సరే మీకు ఆ క్వశ్చన్ పేపర్ మీకు తెలుగులో ఇవ్వరు, ఇంగ్లీష్లోనే ఇస్తారు. అలాంటప్పుడు మీరు ఎలా తెలుస్తుంది? ఆ ఇంగ్లీష్లో ఉంటాయి క్వశ్చన్స్, అవి మీకు ఆ క్వశ్చన్ ఏంటనేది ఎలా అర్థమవుతుంది, ఎలా తెలుస్తుంది, మీరు ఎలా ఆన్సర్ చేయగలరు ఆ క్వశ్చన్కి ఆన్సరు? కాస్త ఆలోచించండి. ఇంగ్లీష్ అని భయపడితే ఎలా చెప్పండి? మీరు ఒకవేళ రేపు పొద్దున్న ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ లేకపోతే ఏదైనా ఏ జాబుల్లో నన్ను ఉన్నా సరే అక్కడ కూడా మీకు ఇంగ్లీషే ఉంటుంది. అలా నేను ఇంగ్లీష్ మాత్రమే చదవండి, తెలుగుని వద్దు అని చెప్పడం లేదు, తెలుగులో ప్రిపేర్ అవ్వద్దని చెప్పడం లేదు. నేనేంటంటే మినిమం బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అన్నా తెలియాలి కాబట్టి, ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి కాబట్టి ఎన్సీఆర్టీస్ మాత్రం చదవండి, ఇంగ్లీష్లోనే చదవండి అని చాలా వీడియోస్లో నేను ఈ పాయింట్ అనేది చాలాసార్లు చెప్పడం అయితే జరిగింది. బట్ అగైన్ మళ్ళీ రిపీటెడ్గా ఇది స్టేట్ తెలుగులో ఉంటే స్టేట్ చదివేస్తామని చెప్తున్నారు. సో నేను కూడా నా సంగతికి వద్దాం. నేను కూడా స్టార్టింగ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్న స్టార్టింగ్లో మా వీధిలో ఉండే పిల్లలందరి దగ్గర నుంచి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అన్ని బుక్స్, ఈవెన్ సైన్స్తో సహా సైన్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్, తెలుగు, తొక్కర మొత్తం అన్ని బుక్స్, ఇన్ని బుక్స్ పోగు చేసుకున్నా సమ్మర్ హాలిడేస్లో. మళ్ళీ వాళ్ళు స్కూల్కి ఇచ్చేయాలి కదా, సో సమ్మర్ హాలిడేస్లో వాళ్ళందరికీ ఎలాగొకలా ఒప్పించేసి బుక్స్ అన్ని 6th నుంచి అన్ని స్టేట్వే, ఇంకా బుక్స్ ముందేసుకొని కూర్చొని చదువుతూ ఉన్నాను తెలుగులోనే. నేను అప్పుడు తెలుగులో రాయాలనుకున్నా, నాకు అంత నాలెడ్జ్ లేదు అప్పుడు. సో తెలుగులోనే చెప్పేసి తెలుగులోనే చదువుతూ ఉన్నాను. ఇప్పుడు ఆలోచిస్తే నేను ఆ రోజు ఎవరిని అడగకుండా అంటే అంతగా నాలెడ్జ్ నాకు కూడా లేదులేండి, బట్ నేను అప్పుడు తెలుసుకోకుండా తెలుగు అంటే ఆ స్టేట్ బుక్స్ చదివి నేను ఎంత టైం వేస్ట్ చేశానో అనేసి ఇప్పుడు తలుచుకుంటే కొంచెం ఫీల్ వస్తుంది. ఈవెన్ నేను ఎవరినైనా సరే బయటికి వెళ్ళి అడుగున్నా, లేకపోతే ఎవరినన్నా టీచర్స్ ఉంటారు కదా,
టీచర్స్ని కన్సల్ట్ చేసిన కొంచెమన్నా నాకు చెప్పేవాళ్ళేమో అని చెప్పేసి నాకు ఇప్పటికీ కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతుంది. ఈవెన్ అరౌండ్ ఒక 5 months 6 months వరకు అనుకుంటా స్టేట్ బుక్సే చదువుకుంటూ కూర్చున్నాను నేనైతే. సో బట్ ఇప్పుడు నేను ఎన్సీఆర్టీస్ చదివాను కదా, ఈ స్టేట్ బుక్స్కి ఎన్సీఆర్టీస్కి నేను స్టేట్ బుక్స్ని తక్కువ అంచనా వేసి చెప్పడం లేదు, మళ్ళీ చెప్తున్నా. నక్కకి నాగలోకానికి తేడా ఉంటుంది చూసారు, అంత తేడా ఉంటుంది. ఆ సామెత వినే ఉంటారు కదా, నక్కకి నాగలోకానికి తేడా. సో అంత తేడా ఉంటుంది ఎన్సీఆర్టీస్కి స్టేట్ బుక్స్కి. సో ఎవరైనా సరే స్టేట్ బుక్స్ మీరు ఇప్పటికీ చదవాలనుకున్నా లేకపోతే చదువుతున్నా, ప్లీజ్ స్టాప్. ఇప్పటి వరకు ఓకే, ఇప్పుడు ఆపేయండి. ఎన్సీఆర్టీస్ అయితే ప్రిపేర్ అవ్వండి. మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ మనీ టాపిక్ మీద, డబ్బుల విషయం మీద నేను ఒక వీడియో తీస్తాను, అప్పుడు మీకే అర్థమవుతుంది. ఓకే, మనీని దృష్టిలో పెట్టుకొని స్టేట్ బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి, స్టేట్ బుక్సే చదువుతామని అంటే మీ ఇష్టం, టైం వేస్ట్ తప్ప మ్యాటర్ అంతా డెప్త్లోకి వెళ్ళదు. ఇంకా మీ ఇష్టం. నేను చెప్పదలుచుకున్నది అయితే ఇది. బిగినర్స్ మెయిన్ ఈ మిస్టేకే చేస్తారు. ఈవెన్ గ్రూప్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఎన్సీఆర్టీస్ మాత్రమే చదవండి, ఎన్సీఆర్టీస్ చదవండి. స్టేట్ బుక్స్ని అయితే కొంచెం అవాయిడ్ చేయడం మంచిది అని చెప్తున్నాను కదా. స్టేట్ బుక్స్ని తక్కువ అంచనా అయిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, కింద కామెంట్ సెక్షన్లో నన్ను వేసుకోకండి. ఓకే, స్టేట్ బుక్స్ మంచివే, కాకపోతే డెప్త్ నాలెడ్జ్ ఎన్సీఆర్టీస్తో పోల్చుకుంటే అంత కాదు అని చెప్పేసి ఎన్సీఆర్టీస్ని నేను ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇప్పటి వరకు ఎవరైనా సరే తెలియకుండా స్టేట్ బుక్స్ చదివిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పటికన్నా ఆపేయండి, ఎన్సీఆర్టీస్ అయితే చదవండి. నేను కూడా మిస్టేక్ చేశాను బిగినర్గా ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు ఏదో నేను ప్రో అని చెప్పడం లేదు, స్టార్టింగ్ స్టేజ్లో నేను కూడా ఈ మిస్టేక్ చేశాను. ఇప్పుడు ఎన్సీఆర్టీస్ చదివాను, దానికి దీనికి డిఫరెన్స్ తెలుసు కాబట్టి మీకు ఇప్పుడు చెప్తున్నా స్టేట్ బుక్స్ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి. సో మా దగ్గర మనీ లేవు, ఎలా అంటే ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది కదా, ఫోన్లో పీడిఎఫ్స్, ఎన్సీఆర్టీస్ పీడిఎఫ్స్ చాలా దొరుకుతాయి. అండ్ ఎన్సీఆర్టీస్ ఇంగ్లీష్లో చదవలేకపోతున్నాం అని చెప్పేసి చాలామంది అంటూ ఉన్నారనమాట. సో నేను దానికి సంబంధించి ఎలా చదివితే మీకు బాగా వస్తుంది అంటే కొంచెం అర్థమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది నేనైతే ఒక వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నా. నేను మళ్ళీ చెప్తున్నా, స్టేట్ బుక్స్ ఎవరైనా చదివిన వాళ్ళు ఉంటే ప్లీజ్ అవాయిడ్ చేయండి, ఎన్సీఆర్టీస్కి షిఫ్ట్ అవ్వండి. టైం తీసుకున్నా సరే ఎన్సీఆర్టీస్ మాత్రమే చదవండి. ఈ ఇయర్ పేపర్ చూస్తుంటే మీకు ఒక క్లారిటీ వచ్చేసింది ఎన్సీఆర్టీస్ ఎంత ఇంపార్టెంట్ అన్నది. సో నేను చెప్పదలుచుకున్నది అయితే ఇదే. చాలామంది కొంచెం ల్యాగ్ అయిందనుకున్నా పర్వాలేదు, బట్ నేను చెప్పాలనుకున్న పాయింట్ అయితే కొంచెం డీటెయిల్గా చెప్పాలనుకున్నా, సో అందుకనే చెప్తున్నా. సో ఈ డౌట్ వచ్చేసరికి అయితే, ఈ డౌట్ అడిగారు కదా 6 or 7 members, మీరు కూడా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ స్టేట్ బుక్స్ని పక్కన పెట్టేయండి, ఎన్సీఆర్టీస్కి షిఫ్ట్ అవ్వండి. ఓకే, ఇంకేమన్నా చెప్పాలా? మీకు చెప్పడానికి ఇంకేం లేదు. చాలా రోజులైంది మిమ్మల్ని పలకరించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను, లేకపోతే వీడియో తీసి అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ చాలామంది ఇంకో విషయం, ఆప్షనల్ గురించి, బుక్స్ లిస్ట్ గురించి కూడా రిపీటెడ్గా అడుగుతున్నారు. నేను కొంచెం టైం తీసుకోవాలి దానికి, ఎందుకంటే కొంచెం స్టేబుల్గా లేను. సో స్టేబుల్గా అయిన తర్వాత నేనైతే ఆప్షనల్కి సంబంధించి బుక్ లిస్టు, అలాగే ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది కూడా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.